హలో టీవీ సార్ మీకు దండం పెడతాను. మా అన్నయ్యను వెతికి పెట్టండి సార్. మొన్న రాఖీ కట్టించుకున్నాడు, ఇంతలోనే కనిపించడం లేదంటూ అచ్యుతాపురం ఘటనలో సహాయక చర్యల్లో పాల్గొన్న బృందాలను ఓ యువతి బ్రతిమాలిన వైనం అందరి హృదయాలను బరివెక్కించింది. అచ్యుతాపురం సేజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు దాటికి ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంటలో కాలిపోయి కొందరు పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకొని మరికొంతమంది చనిపోయారు. మరికొంతమంది జాడ తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే గాజువాకకు చెందిన కిరణ్మయి అనే యువతి తన అన్నయ్య ఆచూకీ కోసం అధికారులను బ్రతిమాలిన తీరు హృదయాలను మెలితిప్పింది. రాఖీ పండుగ రోజున మా అన్నయ్య వెంకటసాయికి రాఖీ కట్టాను. మధ్యాహ్నం ఇక్కడ డ్యూటీకి వచ్చాడు. ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. మీకు చేతులెత్తి నమస్కరిస్తాను, మా అన్నయ్యను వెతికి పెట్టండి సార్ అంటూ ఫోటోను చూపిస్తూ రోధించడం అక్కడున్న వారిని కలిచివేసింది. వెంకటసాయి ఫార్మా కంపెనీలో రోజువారీలాగే బుధవారం విధులకు హాజరయ్యాడు. కంపెనీలో సాయంత్రం అనుకోని ప్రమాదం జరగడంతో వెంకటసాయి ఆచూకీ లభ్యం కావడం లేదు. అయితే రియాక్టర్ పేలడంతో అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల వరకు కార్మికులు ఎగిరిపడ్డారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉన్నారు. దీంతో వెంకటసాయి ప్రాణాలతో ఉన్నాడేమో వెతికి పెట్టండి సార్ అంటూ అతని సోదరి వేడుకోవడం చూపరులను కంటతడి పెట్టించింది. సంఘటన స్థలాన్ని చంద్రబాబు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు ఓదార్చారు.